నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ అరుదైన ఘనత సాధించింది. భారత చెస్ ప్లేయర్ గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఫైనల్లో చైనీస్ ప్లేయర్ డింగ్ లిరెన్ను ఈ 18 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఓడించి చరిత్ర సృష్టించాడు. క్రీడా చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్షిప్గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ తరువాత రెండో భారతీయ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. కాగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గుకేష్ను ప్రశంసిస్తున్నారు. తాజాగా టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత అపర కుబేరుడు ఎలన్ మస్క్ కూడా గుకేష్కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. గుకేష్కి ప్రశంసలు వెల్లువలు. అంటే ఇట్లాంటి పెద్ద ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిస్తే సహజంగానే ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి మామూలుగా మనకు సినిమా ప్రముఖులు చాలా పెద్ద ప్రముఖులు కదా, ప్రపంచంలో ఎక్కడ స్పోర్ట్స్ పీపుల్ కానీ ఇతరత్ర రంగాల్లో ఎవరైనా ఇట్లాంటి ఛాంపియన్షిప్ గెలిస్తే సినిమా వాళ్ళు అభినందించడం తక్కువ, మన దేశంలో అది ఎక్కువ. అంటే వాళ్ళు మనకి సెలబ్రిటీల కింద లెక్క. ఏదేమైనా కూడా ఇది మామూలే ఎవరైనా గెలిచినప్పుడు. అయితే ఈ మొత్తం గొడవలు ఏంటంటే చాలా చిన్న వయసులోనే గెలిచాడు, చెస్ ఛాంపియన్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఓన్లీ సెకండ్ పర్సన్ ఇతనికి 11.5 కోట్లు ఎంతో ప్రైజ్ మనీ వస్తుంది. ఇట్లాంటివన్నీ మామూలుగా మనం వార్తల్లో చూస్తాం, చదువుతాం. బట్ యాక్చువల్గా ఆ మ్యాచెస్ ఎట్లా జరిగినాయి, అందులో ఉండే హైస్ అండ్ లోస్ ఏంటి, అందులో ఎంత టెన్స్ మూమెంట్స్ ఉంటాయి, దానికి ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఎంత కెపాసిటీ ఉండాలి తట్టుకోవడానికి, ఆ టెన్షన్ని ఎంత మెచ్యూరిటీ ఉండాలి హ్యాండిల్ చేయడానికి అప్పటికప్పుడు వచ్చేటువంటి ఛాలెంజెస్ని. ఎందుకంటే ఆ గేమ్లో ఆ క్షణంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే వాళ్ళకి చివరి గెలుపు వస్తుంది. వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడము, చదవము. ఇప్పుడంటే అదృష్టవశాత్తు విస్తృతంగా వీడియోలు వచ్చేసినాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నిజంగానే చూడొచ్చు అవన్నీ. అవి చూస్తే ఆ ఫస్ట్ హ్యాండ్ చూస్తే వచ్చేటువంటి ఇన్స్పిరేషను మనం ఎంత చదివినా రాదు. ప్రపంచంలో మెమరబుల్ స్పోర్టింగ్ మూమెంట్స్ ఉంటాయి చాలా. అటువంటి మూమెంట్స్లో ఒకటి యాక్చువల్గా ఈసారి జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరిగింది. ఇది సింగపూర్లో జరిగిన దాంట్లో ఫైనల్స్లో గుకేష్ దొమ్మరాజు, ఇన్సిడెంటల్లీ తెలుగు మూలాలున్న యువకుడు ఇటువైపు, అటువైపు చైనా నుంచి డింగ్ లిరెన్. డింగ్ లిరెన్ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్. అతను ఇంతకుముందు గెలిచాడు. తర్వాత చాలా సామర్థ్యం ఉన్నవాడు. అయితే గత 2 సంవత్సరాలుగా అంటే ఛాంపియన్ అయిన తర్వాత కొంచెం అతను కూడా హైస్ అండ్ లోస్ ఉన్నాయి. అయినా కూడా అతను సుపీరియర్ ప్లేయర్ అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయ్యే నాటికి. మొత్తం 14 గేమ్లు ఉంటాయి ఇందులో. 18 రోజుల పాటు జరిగినాయి. అది ఏదో ఒక 5 నిమిషాల్లో 4 గంటల్లో జరిగింది కాదు, 18 రోజులు జరిగింది. గంటల జరుగుతాయి ఒక్కొక్క మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ 14th మ్యాచ్. అది ఆ మ్యాచ్ వచ్చేసరికి పరిస్థితి ఏమిటంటే ఇద్దరు సమానంగా ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ గేము డింగ్ గెలిచాడు. ఫస్ట్ గెలిచినప్పుడు ఎట్లా ఉందంటే వాతావరణం, ఎట్లయినా ఆఫ్టర్ ఆల్ డిఫెండింగ్ ఛాంపియన్ అంత తేలిగ్గా ఇతను ఓడించడం అనుకున్నారు. తర్వాత కింద మీద పడి మొత్తానికి డ్రా అయ్యి కొన్ని వీళ్ళు గెలిచి వాళ్ళు గెలిచి ఇద్దరు మోరల్లెస్ సమానంగా ఉన్నారు బై 14th గేమ్. 14th గేమ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే డ్రా అవుతుందని. దట్ వాజ్ ద జనరల్ ఎక్స్పెక్టేషన్. డ్రా అయితే అప్పుడు డింగ్ లిరెన్కి అది అనుకూలం. ఆ తర్వాత ఆ డ్రాలో నుంచి అతనికి ఎక్కువ పాయింట్లు సాధించుకునే అవకాశం ఉంది. అప్పుడు అతన్నే ఛాంపియన్గా ప్రకటిస్తారు. అయితే 14th గేమ్లో అనుకోకుండా డింగ్ చేసినటువంటి ఒక మూవ్, అది పొరపాటున చేశాడో ఎలా చేశాడో తెలియదు, ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసినప్పుడు అదొక టెన్స్ మూమెంట్, అదొక క్రూషియల్ మూమెంట్ ఆ గేమ్లో. అది స్క్రీన్ మీద ఇప్పుడు చూద్దాము. అది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ 7 minutes ఆఫ్ ద గేమ్. మొత్తం 18 రోజుల్లో జరిగిన దాంట్లో 14వ గేమ్లో లాస్ట్ 7 minutes ఇది. ఇక్కడ ఇది డింగ్ లిరెన్ చేసిన మూవ్. అది ఈ మూవ్ తప్పు మూవ్. అయితే ఈవెన్ గుకేష్ కూడా ఇమ్మీడియట్గా గ్రహించాల
తను నోట్ చేసుకుని 2 చూస్తున్నాడు. seconds. 2-3 seconds పట్టింది అతనికి అర్థం కావడానికి చెస్ మీద ఉన్నటువంటి ఏది ఎక్కడ ఉంది, ఏం చేశాడు అని. సో అతని ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తే అంటే గమనించాల్సింది ఏంటంటే అతనికి 18 ఇయర్స్కి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది, ఎంత కంటైన్ చేసుకోగలరు ఎగ్జైట్మెంట్ని తెలియచూడు. ఒకసారి పైకి లేచి కూర్చున్నాడు దాంట్లో. అంటే ఈజ్ ట్రైన్ టు అండర్స్టాండ్ ఇది నిజమేనా, కరెక్టేనా నేను చూస్తుంది అనేటువంటి అనుమానం వస్తుంది ఎవరికైనా కూడా, ఎంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకు కూడా. అట్లాంటిది 18 years బాయ్ కదా అతను. అందువల్ల 2-3 సార్లు కుదుపులు అనమాట చైర్లో, ఇటు తిరిగాడు. ఇది నిజమా కాదేమో, పొరపాటు పడుతున్నానేమో, కాదు ఇది నిజమే అని ఇట్లా మొమెంట్స్ ఉంటాయి కదా, ఇటువైపు కాసేపు అటువైపు కాసేపు మనసు ఇది. సో ఆ తీక్షణంగా అంత డెడికేటెడ్గా దాన్ని చూస్తున్నాడు. నేనేమి పొరపాటున చూడట్లేదు కదా, పొరపాటున అర్థం చేసుకోవటం లేదు కదా, ఎందుకంటే ఏమాత్రం పొరపాటు మూవ్ చేసినా ఇక్కడ అయిపోతుంది. అది అవును అని అనిపిస్తుంది అతనికి. అందుకని ఆగి ఒక బాటిల్ మంచినీళ్ళు తాగాడు. బాటిల్ మంచినీళ్ళు తాగిన తర్వాత డింగ్లీరేన్ కూడా నోటీస్ చేసినట్టు లేదు సార్ మిస్టేక్ ని. ఇమ్మీడియట్ గా చేయలేదు. ఇట్ టుక్ హిమ్ ఐ థింక్ 1 minute పట్టింది అనుకుంటా అతనికి, నేను బ్లండర్ చేశాను అని. అది ఎప్పుడంటే గుకేష్ ఇలా కూర్చొని తన మనసులో లెక్కేసుకుంటున్నాడు మూవ్స్. ఇది కరెక్టే కదా, అతను తప్పు చేశాడు కదా, ఇప్పుడు నేను ఇట్లా చేస్తే ఈ గేమ్ నాది అవుతుంది కదా, లేకపోతే ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా, పొరపాటున నేనేమన్నా పొరపాటు పడుతున్నానా అనేది మైండ్లో క్యాల్కులేషన్ చేసుకుంటున్నాడు అతను కూర్చొని. అది 1 or 2 minutes అట్లా చేసుకున్న తర్వాత అతను క్లారిటీ వచ్చింది. లేదు కరెక్టే, నేను చూస్తుంది కరెక్టే, నేను ఈ మూవ్ చేస్తే ఇక ఆ తర్వాత అతనికి అవకాశాలు ఏమి ఉండవు ఇక ఉండడానికి. అది కళ్ళు మూసుకొని ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నాడు అనేది అది ఆ వయసులో దట్ ఈస్ సంథింగ్ టు ఎమ్యులేట్. యాక్చువల్గా చేశాడు కరెక్టే, ఇది ఇంకా నేను వెనకాడాల్సిన పని లేదు అని. ఆ మూమెంట్లో గుకేష్కి తెలిసి నేను గెలుస్తున్నాను ఇంకా అని. మీరు ఆ డిఫరెన్స్ చూడవచ్చు అనమాట అతని ఫేస్లో ఒక హాఫ్ రిలీఫ్ ఉంది, బట్ స్టిల్ హాఫ్ టెన్షన్ ఉంది. నిజమేనా నేను గెలుస్తున్నానా అని. ఒక 2 moves కంటే ఎక్కువ ఇక చేయలేడు, డింగ్లీరేన్ పని అయిపోయింది. సో గుకేష్ లేచాడు, ఇంకంటే తట్టుకోలేకపోయాడు ఎగ్జైట్మెంట్ని. లేచి అక్కడ కాసేపు తిరిగాడు అట్లా అతను మూమెంట్ వచ్చే వరకు కూడా. ఇక్కడ డింగ్లీరేన్కి అర్థమైపోయింది నేను బ్లండర్ చేశాను, ఇంకా నాకు అవకాశం లేదు అని. సో అది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి నేను అని అది ఆలోచిస్తున్నాడు అతను. సో గుకేష్ అతనికి టైం ఇచ్చి తిరుగుతున్నాడు. ఇంకేం చేయడానికి లేదని తెలుసు అతనికి, అన్నీ క్లోజ్ అయిపోయినాయి అతనికి. గెలుపు నాదే, నేనే ఛాంపియన్ అనేది. సో వచ్చి కాసేపు అట్లా తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత అదిగో లాస్ట్ మూవ్ ఒకటి చేశాడు డింగ్లీరేన్. ఏదో నవ్వుతున్నాడు. ఇప్పుడు అతని ఫేస్లో నవ్వు వచ్చింది. ఇప్పుడు దాకా లేదు నవ్వు, ఇప్పుడే ఎదురు చూస్తున్నాడు. ఇంకా విజయం కోసం ఎదురు చూడడం, ఇంకేం మిగిలిలేదు. అండ్ యూ కెన్ సీ ద స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఇట్ ఈస్ సో అన్బిలీవబుల్ అనమాట ఎవరికైనా ఆ క్షణంలో. అంటే ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం అనేది అది ఒక పెద్ద కళ కదా, అది సాధ్యం కాదు. అందులోనూ 18 years యంగ్ బాయ్కి. లాస్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్ అనుకుంటాను 22 ఏళ్ల వయసులో గెలిచాడు, అదే రికార్డు ఇప్పటి వరకు. సో అనేబుల్ టు కంటైన్ హిస్ ఎగ్జైట్మెంట్ అనమాట, లేచి తిరుగుతున్నాడు అటు ఇటు. సో డింగ్లీరేన్ కాసేపు చూశాడు ఏం చేయాలో, ఏమి చేయడానికి లేదని అర్థమైపోయింది ఆయనకి. బట్ స్టిల్ అది డైజెస్ట్ కావడానికి ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది కదా. సో ఈ టుక్ హిస్ టైం, కొంచెం టైం తీసుకొని అదిగో. సో హీ రిజైన్డ్ అంతే, ఇంకా చేయడానికి ఏమి లేదని. యూ కెన్ సీ గుకేష్ ఫేస్. అయిపోయింది ఇంకా గేమ్. ఇందులో ఏంటంటే విశేషం, ఈ వీడియోలో ఎక్కడా కూడా సౌండ్ లేదు అసలు. ఎందుకంటే మొత్తం బయట ఉంటారు, బయట గొడవ చేస్తున్న వాళ్ళంతా బయట ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళకి తెలుసు గెలుస్తున్నాడు గుకేష్ అని, కానీ గుకేష్కే అనుమానం నేను గెలుస్తున్నానా లేదా అని. సో ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఒక మిరాక్యులస్ ఫీలింగు. తర్వాత పీపుల్ జనరల్లీ క్రై ఏంటంటే, మనం మామూలుగా ఆనంద బాష్పాలు అంటారు, కానీ ఇవి ఆనంద బాష్పాల కంటే ఇంకా ఎక్కువ. ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే పాపం అది కూడా చూడాలి అతను. అంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్ అనమాట. అసలు నేను గెలిచాను, నేను వరల్డ్ ఛాంపియన్ని, నిజమేనా అని చెప్పి అనిపిస్తుంది కదా. సో కాసేపు అట్లానే కూర్చున్నాడు. అయితే ఇక్కడ దీన్ని చాలామంది యాక్చువల్గా కామెంట్ చేశారు. ముందు చెస్ బోర్డు ఉంది, ఇద్దరు ఆడారు కదా, సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి. డింగ్లీరేన్ వెళ్ళిపోయాడు ఓడిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి. ఇతను కూర్చొని ఈజ్ క్రయింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఏం చేశాడంటే చెస్ బోర్డులో ఉన్నటువంటి వాటి పాన్స్ అన్నిటిని కూడా ఎక్కడిదక్కడ మళ్ళీ సర్దుతారు కదా చివరికి ఫైనల్గా దేని ప్లేస్ దానికి. ఇతనిదేమో బ్లాక్, ఇదేమో వైట్, వాటన్నిటినీ హీ టుక్ హిస్ టైం అవన్నీ పెట్టడానికి. అవన్నీ మళ్ళీ నీట్గా చెస్ బోర్డు మీద పెట్టి అప్పటి వరకు
ఇట్ టేక్స్ టైం. 2 minutes టైం పట్టింది. అంటే విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉన్న టైంలో కూడా ఆ డిసిప్లిన్ అది అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతుందంట. అది ఎగ్జాంపుల్ అన్నమాట. అప్పుడు మాత్రమే లేచాడు పైకి. లేచే తర్వాత ఇంకో పని చేస్తాడు ఇక్కడ, ఆ చైర్ని మళ్ళీ కరెక్ట్గా పెట్టి అప్పుడు వెళ్ళాడు బయటికి. ఇందులో నేను ఎందుకు దీనికి, ఇది చాలామంది ప్రపంచవ్యాప్తంగా చూశారు దీన్ని, ఈ లాస్ట్ 7 minutes ఆఫ్ ది గేమ్ని. చాలామందికి చెస్ తెలియచ్చు, తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు చెస్ లోతుపాతలేమి. కానీ ఇటువంటి స్పోర్టింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ సార్, డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. అంటే తర్వాత ప్రెస్ మీట్లో కూడా వచ్చింది, అది ఇద్దరు పెట్టి ప్రెస్ మీట్ పెడతారు కదా, చాలా బాగా మాట్లాడాడు అతను కూడా. అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్లుంది. సో గుకేష్ కూడా దాన్ని ఎక్లాంట్ చేశాడంటే లిరెన్ చాలా పెద్ద ఆటగాడు, నా వరకు అయితే అతనే యాక్చువల్గా ఛాంపియన్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర స్కూల్స్లో ఇటువంటి వాటిని చూపించరు. జనరల్లీ మనకి ఏదన్నా టీవీలో వీడియోలు చూడడం అంటే ఏంటంటే బేసికలీ సినిమా, మన ఎంటర్టైన్మెంట్ అంతా కూడా. ఇట్లాంటి మూమెంట్స్ ఈ మధ్య చాలా కాలం వస్తున్నాయి. అంటే బ్యాడ్మింటన్లో కూడా ఈ మధ్య మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కీలకమైన గేమ్స్లో, వీళ్ళు గెలిచినటువంటి గేమ్స్లో ఇటువంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇది యాక్చువల్గా ఫిజికల్ గేమ్ కాదు, అందుకే చాలామంది చూడరు, ఏముంటుంది ఎగ్జైట్మెంట్ ఇందులో అని. ఇది బేసికలీ మెంటల్ గేమ్. జరిగేటువంటి యుద్ధం అంతా మైండ్లో జరుగుతుంది, బయటికి ఏం కనిపించదు. అది తెలిసిన వాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి. ఈ మధ్యకాలంలో చాలామంది పెరిగారు. ఇప్పుడైతే అసలు చెన్నైలో, మిగతా చోట్ల, చాలా చోట్ల చూశాను నేను ఈ సందర్భంగా చాలా వీడియోలు. నాట్ ఓన్లీ చెన్నై, నార్త్ ఇండియాలో కూడా చాలా పెరిగింది ఆశ్చర్యంగా. ఇది సౌత్ ఇండియాలోనే ఉండేది చెస్ పట్ల కొంచెం ఆ ప్రేమ, అది స్టూడెంట్స్లో, పేరెంట్స్ కూడా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు నార్త్లో కూడా చాలా పెరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా చాలామంది గెలుస్తున్నారు. ఎస్పెషలీ గుకేష్ ఆటతోటి ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలామందికి గేమ్ పట్ల చాలా ఆసక్తి వచ్చింది, ఒకటి. రెండోది ఏంటంటే కన్సిస్టెంట్గా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా డెడికేషన్ ఉండాలి, చాలా ఏకాగ్రత ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏదైనా సాధ్యం అనేది ఇట్స్ ఎ లివింగ్ ప్రూఫ్. ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అది అని. కాబట్టి ఆ గెలిచిన తర్వాత చాలా వస్తాయి, బోల్డ్ అన్ని మెడల్స్ వస్తాయి, లేకపోతే బోల్డ్ అంత డబ్బు వస్తుంది, ఇవన్నీ ఓకే. బట్ వాటన్నిటికీ మించి ఏంటంటే ఒక తరాన్ని తయారు చేయడానికి పనికొచ్చేటువంటి మూమెంట్స్ ఇవి. కాబట్టి అటువంటి మూమెంట్స్ని ఎక్కువ చూడాలి. కానీ దురదృష్టవశాత్తు మన టీవీలో కూడా తక్కువే వస్తాయి ఇవి. వీటి గురించి మాట్లాడితే కూడా చూడరు ఎక్కువ మంది అనే భయంతో వీటి గురించి పెద్దగా. ఆ రోజు ఒకటి న్యూస్ వస్తుంది, ఇది ప్రపంచ ఛాంపియన్షిప్ వచ్చింది భారతదేశానికి, 18 ఏళ్ల వయసులోనే వచ్చింది, ఇట్లాంటివి 2-3 మాట్లాడతారు, ఇంక అందరితో అయిపోయింది అది. అట్లా కాకుండా ఎక్స్పర్ట్స్ ఇటువంటి వీడియోస్ని చూపించి వాటిలో ఉండేటువంటి ఆ మెళకువల్ని కనుక చెప్తే అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది, అప్పుడు నేను అనుకుంటాను పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ వస్తే జనరల్లీ దే టెన్ టు ఫాలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు, నెక్స్ట్ గేమ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. సో ఆ రకమైన వాతావరణాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది మన స్కూల్స్లో కూడా. థ్యాంక్ యూ రమేష్ గారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది. బన్నీని అదుపులోకి తీసుకున్న తర్వాత సినీ ప్రముఖుల్లో చాలా మంది ఈ అరెస్ట్ ను ఖండించారు. నాని, ఆర్జీవి లాంటి వారు ట్వీట్లతో ఖండిస్తే, మరికొందరు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలా బన్నీ అరెస్ట్ ను ఖండిస్తూ టాలీవుడ్ ఒక్కటైన సంకేతాలు కనిపించాయి. అయితే టాలీవుడ్ ఇలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ పై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తోంది, అంటే డిఫెండ్ చేసుకుంటున్నారు. అవును, నిన్న యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఆజ్ తక్ ఎజెండా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇండియా టుడే గ్రూప్ వాళ్ళది. అందులో గెస్ట్గా వెళ్ళాడు ఆయన. ఇండియా టుడే ఎడిటర్ రాహుల్ కమల్ తోటి జరిగింది ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో యాక్చువల్గా స్టార్టింగ్ ఇది అడిగారు, ఎందుకంటే అప్పుడే వస్తున్నాయి వార్తలన్నీ కదా, అరెస్టు, బెయిల్, ఇట్లాంటివన్నీ. ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ కేసులో, అంత అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా, సినిమా యాక్టర్లేమీ ప్రత్యేకం కాదు, వాళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపడలేదు, వాళ్ళు డబ్బుల కోసం సినిమాలు తీసుకుంటారు, ఇంకా ఎక్కువ అది కూడా అన్నాడు. కొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, ఇంకా ఎక్కువ డబ్బులు కమాయించుకుంటారు, మీకు నాకు దాంతో ఏమి సంబంధం లేదు, వాళ్ళేమో దేశ సరిహద్దుల్లో యుద్ధాలు చేయటం లేదు, యుద్ధాలు చేసే షహీదులు ఏమి కావడం లేదు,
మార్టిల్స్ కావడం లేదు, ఇట్లా మాట్లాడాడు. దాన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఈయనకి పెద్ద సదభిప్రాయం ఏమీ లేదు వీళ్ళందరి పట్ల, సినిమా యాక్టర్ల పట్ల. వాళ్ళు హీరోలు ఏంటి, నేనే హీరోని అని కూడా అన్నాడు ఒక మాట. అంటే అతను పెద్ద స్టార్ కదా, పెద్ద హీరో కదా అంటే మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదా అని ఏదో అడిగినట్టున్నాడు. లేకపోతే మీరు ఎవరికి ఫ్యాన్స్ అని. నేను ఎవరికి ఫ్యాన్స్ కాదు, నేనే స్టార్ని, నాకు ఫ్యాన్స్ ఉంటారు, నేను ఒకరికి ఫ్యాన్స్ ఏంటి అన్నాడు. ఆ తర్వాత అంటే అసలు ఎవరు లేరా అంటే పాతకాలంలో కృష్ణ నా ఫ్యాన్ నేను, కానీ ఆయన చనిపోయాడులే, అందువల్ల ఇప్పుడు ఎవరికి నేను ఫ్యాన్ కాదు అని కూడా చెప్పాడు. సినిమా యాక్టర్లు ప్రత్యేకం కాదు, సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద ఏదో వాళ్ళకి హీరోయిజం ఆపాదించి చాలామంది వాళ్ళ వెంట పడడం, ఆ హీరో వర్షిప్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ రేవంత్ రెడ్డి ఖండఖండాలుగా ఖండించడం అయితే బాగానే ఉంది. నా అభిప్రాయం కూడా అదే, ఈ హీరోలు ఎవరు తెర మీద హీరోలే కానీ బయట హీరోలు కాదు అని. అంతవరకు ఏమీ అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా కొన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. అదేంటంటే హోమ్ మినిస్ట్రీ నా దగ్గరే ఉన్నది, నాకు తెలియదు ఇది పోలీసులు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని అట్లేం మాట్లాడాలి ఆయన. హోమ్ మినిస్ట్రీ నా దగ్గరే ఉంది కాబట్టి నాకు తెలుసు అంటే నేనే అప్రూవల్ ఇచ్చాను అరెస్ట్కి అన్నట్టుగా ఉన్నదనమాట. ఆ మాట డైరెక్ట్గా అనలేదు, కానీ హోమ్ మినిస్ట్రీ నా దగ్గర ఉన్నది, నేనే చూస్తాను ఇవన్నీ అని కూడా అన్నాడు. దాన్ని సమర్థించాడు కూడా. ఎట్లా సమర్థించాడంటే, అవును ఆ థియేటర్ వ్యవహారంలో ఒక మహిళ చనిపోయింది, దానికి బాధ్యులు ఎవరు, వాళ్ళ పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు, దానికి బాధ్యులు ఎవరు. అల్లు అర్జున్ మామూలుగా వచ్చి సినిమా చూడలేదు, అక్కడికి వచ్చి హంగామా చేశాడు. యాక్చువల్గా ఈ మాట వాడాడు, అవును హంగామా చేశాడు. అక్కడ మాహోల్ అంతా మారిపోయింది, ఎందుకంటే ఈయన కారులో నిలబడి చేతులు ఊపి అక్కడ హడావుడి చేశాడు, దానివల్ల జరిగింది అని చెప్పాడు. ఇక్కడ ఒకటే సమస్య ఏంటంటే, నాకు ముందు చెప్పిన మాటలన్నీ కరెక్టే, ఈ హీరో లేదా ప్రత్యేకమేమీ కాదు, వాళ్ళకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరో పిచ్చి జనం కొంతమంది హీరో వర్షిప్లో వాళ్ళని గొప్పవాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ చట్టం ముందు మాత్రం సమానులు, అది కరెక్ట్. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన చెప్పిన మాటల్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మన వ్యవస్థలో ఏంటంటే ఇవాళ అందరూ మర్చిపోయారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ వింగ్స్ అన్నమాట. పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇంకేవో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద నేరుగా వీళ్ళెవరికి అధికారం ఉండదు. మామూలుగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సూత్రం ప్రకారం పోలీసు వాళ్ళు పోలీసు పని చేసుకుంటారు, దాంట్లో ఇంకెవ్వరు ఇంటర్ఫియర్ కాదు. లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తారు, అందులో ఎవరు ఇంటర్ఫియర్ కారు అనేది యాక్చువల్గా సిద్ధాంతం. కానీ వాళ్ళందరూ మర్చిపోయి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారంటే అందరి మీద వాళ్ళదే పెత్తనం అనేటువంటి కల్చర్కి వచ్చాం మనం. రేవంత్ రెడ్డి ఇంకో ఏమన్నాడంటే, ఎవరైనా ఒకటే అని చెప్తూ, యాక్చువల్గా అల్లు అర్జున్ కూడా నాకు బంధువే, వాళ్ళ భార్య నా బంధువు, ఎందుకంటే వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి అంటే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన నాకు చుట్టం కాబట్టి యాక్చువల్గా అల్లు అర్జున్ కూడా చుట్టమే నాకు. ప్లస్ అల్లు అర్జున్ మామ చిరంజీవి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఏంటి మేనమామ ఆయన చిరంజీవి, అసలు మామ పిల్లనిచ్చిన మామ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి. కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి నాకు బంధువైనా కూడా చేస్తున్నాను అని అన్నాడు. ఈ మాటల ద్వారా ఏం ప్రూవ్ చేశాడంటే, ఒకటి ఇదేదో రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది అని అనుకోవడానికి స్కోపే లేకుండా చేశాడు, నాకు తెలిసే జరిగిందంతా అని. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ పాత్ర లేదని కానీ, థియేటర్ యాజమాన్యం పాత్ర లేదని కానీ ఎవరు చెప్పలేరు, వాళ్ళ పాత్ర కూడా ఉంది. దాంతోపాటు అక్కడికి వచ్చిన జనం పాత్ర కూడా ఉంది. దాంతోపాటు పోలీసుల పాత్ర ఇంకా ఎక్కువ ఉన్నది అని చెప్పి కూడా ఇప్పుడు తెలిసింది. ఎలా తెలిసింది? నిన్న మాట్లాడుకున్నాం. నిన్న నేను చెప్పాను అది ఫోర్జరీ అయి ఉంటుందేమో అని చెప్పి నువ్వు అనుమానం వ్యక్తం చేసావు, కానీ కోర్టులో దాన్ని ప్రవేశపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కోర్టులో జడ్జి దాని బేసిస్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చాడు. అది వచ్చింది పేపర్లో కూడా, ఎందుకంటే వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు అనేది వీళ్ళ లాయర్ చూపించాడు ఆ పేపర్ని, లేఖని. అది కూడా వన్ ఆఫ్ ది ఏమనాలి ఎవిడెన్సెస్ అన్నమాట బెయిల్ ఇవ్వడానికి కారణం. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, ఎవరికి చెప్పకుండా అట్లా వచ్చేస్తే ఎట్లా, సమస్య కదా పోలీసులకి, ఇట్లా మాట్లాడాడు. అంటే ఆయనకు కూడా సరైన సమాచారం లేదు, బహుశా పోలీసులు ఆయనకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఈ విషయం చెప్పలేదన్నమాట, యాక్చువల్గా లెటర్ ఇచ్చారు ముందే 2 days ముందే అని. ఇవన్నీ ఉన్నా కూడా నేను స్టిల్ ఐ మెయింటైన్
వీళ్ళందరికీ పాత్ర ఉంది, లేదని కాదు, మిగతా వాళ్ళందరికీ పాత్ర ఉంది. అయితే పరోక్షంగా పాత్ర ఉన్న అల్లు అర్జున్ని అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది క్వశ్చన్. ఇక దాన్ని అంతటితో అట్లా పెడితే ఆ సంఘటన మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఇంకా అరెస్ట్ ఏమీ జరగదు, ఇక అయిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తే సంభవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల ఏదో వ్యతిరేకత ఉన్నది, ఏదో ఒక కంప్లైంట్ ఉన్నది అనేది అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ మధ్యకాలంలో నాగార్జున వ్యవహారం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రి కొండా సురేఖ కొన్ని కామెంట్స్ ఏవో చేసింది. ఆ కామెంట్ చేసినప్పుడు ఏమైందంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద చిన్న అందరూ అవకాశం దొరికింది కదా అని చెప్పి నీతులు చెప్పారు సోషల్ మీడియాలో. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కొండా సురేఖని విమర్శించారు బాగా. ఎండ్లెస్గా ఒక 2-3 డేస్ వచ్చినాయి అవన్నీ. బహుశా చూసి ఒళ్ళు మండినట్టుంది రేవంత్ రెడ్డికి. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ చాలా బాగా బీఆర్ఎస్ నాయకులతో ఉండేవాళ్ళు. అంటే ఎస్పెషల్లీ కేటీ రామారావుకి. కేసీఆర్ పెద్దగా కలవడం, ఆయన కలవడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి. బట్ ఒకటి మాత్రం నిజం, తల ఉగ్గి ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎందుకంటే అప్పట్లో ఫస్ట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లోనే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొడతామని చెప్పి నోటీస్ అంటించి వెళ్ళారు. అప్పటి నుంచి తల ఉగ్గారు, అంతే, దాన్ని కూలగొట్టలేదు కూడా. వీళ్ళంతా బీఆర్ఎస్తో తిరిగారు, అంటకాగారు బాగా. మేము వచ్చిన తర్వాత మా మొహం కూడా చూడలేదు ఎవరు. దానికి తోడు అవకాశం వచ్చింది కదా అని చెప్పి కొండా సురేఖ విషయంలో ప్రతివాడు నీతులు చెప్పాడు మాకు అనేటువంటి కోపం కూడా ఉందని అనుకుంటున్నాను నేను. ఇక ఈ మధ్య జరిగిన 2 ఘటనలు, మోహన్ బాబు ఘటన కూడా ఇప్పుడే జరిగింది. ఆయుష్లో కూడా అబ్జర్వ్ చేస్తే మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా, మోహన్ బాబు ఎట్లాంటి వాడు ఏంటి అనే డిస్కషన్లో మనం వెళ్ళాల్సిన పని లేదు, నేరం చేస్తే శిక్ష పడుతుంది, అది వేరే విషయం. కానీ అతను ఉద్దేశపూర్వకంగా ఎవరిని చంపటం కోసం చెప్పి బయలుదేరాల, అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఏదో వచ్చారు విలేకరులు, అందరూ తోసుకుంటారు, ఇవన్నీ మామూలే కదా. అతనికి ఇరిటేషన్ వచ్చింది, అది తీసుకుని కొట్టాడు, కొట్టినందుకు కానీ అతని మీద కేసు పెట్టారు, బాగానే ఉంది. కానీ గ్రీవియస్గా గాయం చేశారు అనే కేసు కాకుండా హత్యాయత్నం పెట్టారు. అంటే చాలా టఫ్గా ఉన్నారన్నమాట. అవసరమైతే అతను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హత్యాయత్నం పెట్టిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు, బెయిల్ కూడా చాలా కష్టం. అందుకనే బెయిల్ రాలేదు కదా అతనికి మొన్న. అంటే అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, అప్స్కాండ్ లో ఉన్నారు మోహన్ బాబు గారు అని ఇప్పుడు వార్తలు. స్కాండ్ అంటే పోలీసులు కావాలంటే అంతసేపు 5 నిమిషాలు కనుక్కుంటారు. బట్ ఎనీవే దే మేబీ ఆన్ ద జాబ్, మనకు తెలియదు. లేదా ఇప్పుడు జరిగిన ఘటన మూలంగా కొంచెం ఆగండి 2 రోజులు అని చెప్పి ఉండొచ్చు, తెలియదు ఏం జరుగుతుందో. ఎందుకంటే మోహన్ బాబుకు ట్రై చేస్తూ ఉంటాడు కదా వేరే వాళ్ళ ద్వారా. కొంచెం అంటే మోహన్ బాబు బయటకు వచ్చి సమాధానం చెప్పారు, నేను అప్స్కాండ్ అవ్వలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అది నిజమో కాదో పక్కన పెడితే, అది నిజమో అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నిజంగానే తప్పించుకొని ప్రస్తుతం బయట కనిపిస్తే పోలీసులు ఎత్తుకెళ్తారనే భయం కూడా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం అతను కూడా ట్రై చేస్తాడు కదా తన కాంటాక్ట్స్ ద్వారా గవర్నమెంట్లో, నన్ను వదిలేయండి అనవసరంగా నాకు ఈ గోల ఎందుకు అని. అది కూడా చేస్తున్నాడేమో తెలియదు. నా పాయింట్ ఏంటంటే ఆ కేసు పెట్టడం అనేది చాలా టఫ్ కేసు పెట్టారు, కావాలి పెట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఇతను కొట్టడం వల్ల దెబ్బ తగిలింది అనే కేసు పెట్టేవాళ్ళు. లేదు, డైరెక్ట్గా హత్యా కేసు పెట్టారు అంటే దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. 3వ కేసు అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ కేసులో కూడా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే అతని మీద కేసు పెట్టచ్చు, నేను కాదంట్లా, కేసు పెట్టచ్చు. కేసు పెట్టిన తర్వాత అతని ఇంట్రాగేషన్ కూడా చేయొచ్చు పోలీసులు. ఏం జరిగింది ఏమిటి, ఇప్పుడు ఏదో మోహన్ బాబుని ఇంట్రాగేషన్ చేస్తున్నారని విన్నాను. ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్ చేస్తున్నారని, ఏం జరిగింది ఏంటని. అట్లానే ఇతను కూడా క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసిన తర్వాత దర్యాప్తులో వాళ్ళు కనుగొన్న విషయాలను బట్టి ఆ ఛార్జ్షీట్ తయారు చేసి అందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత, ఇతని పాత్ర నెంబర్ 1 నెంబర్ 11 అనేది ఏదో తేల్చి 11 కిందే పెట్టారు. కానీ తర్వాత మార్చొచ్చు కావాలంటే, ఇతని పాత్ర ఎక్కువ ఉందని రుజువు అయితే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తెలుసుకున్న విషయాలని ఛార్జ్షీట్లో పెట్టి కోర్టులో వేస్తే కోర్టు వాళ్ళు శిక్ష వేస్తారు, ఒకవేళ నిజంగానే తన పాత్ర ఎక్కువ ఉందనుకుంటే కదా. సార్ మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా నైట్ అంతా జైల్లో ఉంచడానికి రీజన్ ఏంటి సార్? అది తెలియదు. అది కూడా నేను అదే చెప్తున్నా, అది కూడా ఏంటంటే చాలా టఫ్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి. అంటే 100% ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనే విషయం మనకు తెలియదు. అల్లు అర్జున్ లాయర్స్ అయితే ఇది కావాలని చేశారు వీళ్ళు అని చెప్తున్నారు. అది ఒకసారి మీకు కోర్టు పేపర్స్ వచ్చిన తర్వాత 10:30 అయినా 11 అయినా సరే వదిలేయాలి, కానీ వదిలేయలేదు వీళ్ళు.
కావాలని చేశారు, దాని మీద మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం కోర్టులో అని చెప్పారు వాళ్ళు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అట్లీస్ట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టఫ్గా ఉన్నారు, లిబరల్గా లేరు, అంతవరకు అయితే చెప్పొచ్చు మనం. ఉద్దేశపూర్వకంగా చేశారా లేదు అల్లు అర్జున్ ఒక నైట్ అన్న పెట్టండి జైల్లో అని రేవంత్ రెడ్డి చెప్పాడా మనకు తెలియదు. యాక్చువల్లీ సార్ అల్లు అర్జున్ గారు కూడా ముందు 25 lakhs కాంపన్సేషన్ ఇచ్చినా కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదు. అంటే వాళ్ళ రేవతి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి సీరియస్గా హాస్పిటలైజ్ ఉంటే కూడా వెళ్ళి పరామర్శించలేదు. ఇప్పుడు జైలు నుంచి విడుదలైన తర్వాత వెళ్తూ ఉన్నారు. ప్రకటించాడు, మరి వెళ్ళాడో లేదో నాకు తెలియదు కానీ ప్రకటించాడు. సార్ దాని వల్ల చేశారేమో తెలియదు. అంటే వెళ్ళి ఉంటే బాగుండేది కదా సార్ ముందే. అంటే మన సినిమా హీరోలు చాలా ఏమనాలి, వాళ్ళు మేలు నగధీరులు ఏం కాదు నిజ జీవితంలో. సినిమా ఇండస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం లైట్గా తీసుకున్న మాట వాస్తవం. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా, అదేదో సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాక కాసేపు తడబడ్డాడు. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, మీరు చెప్పాక కేటీఆర్ కూడా సేమ్ ఇన్సిడెంట్ ని ట్వీట్ చేశారు. కాబట్టి నా పేరు గుర్తు చేద్దామని చెప్పి అనుకోవచ్చు, మర్చిపోకుండా చేద్దామని. అది ఇట్స్ పాసిబుల్, నేను చెప్పేది ఇది ఇట్స్ పాసిబుల్. అందులో రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే ఎట్లా ఉందంటే, మీరు ఏదో లైట్గా తీసుకుంటున్నారా, మేము ఏదో మెత్తగా అనుకుంటున్నారా, చూపిస్తాం మేము ఏంటో అనేటువంటి ఒక ధోరణి కూడా ఉంది అని చెప్తున్నాను. ఆయనకు ఆ ధోరణి ఉంది కాబట్టి సినిమా వాళ్ళంతా మంచివాళ్ళు అని అర్థం కాదు. ఆ సినిమా హీరోలు, ఆ పుష్ప సినిమాలు ఇట్లాంటివి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అంతే, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు దాటి మేమేదో చాలా గొప్పవాళ్ళం, స్క్రీన్ మీద చాలా గొప్పవాళ్ళం కాబట్టి నిజ జీవితంలో కూడా మేము అంతే అని అనుకుంటే దానిని, ఆ ఇమేజ్ని, ఆ రకమైన ఫాల్స్ ఇమేజ్ ఏదైతే తమకు తాము వాళ్ళు బిల్డ్ చేసుకున్నారో దాన్ని ఛిద్రం చేయడం మంచిదే. బట్ అట్ ద సేమ్ టైమ్ క్లియర్గా నాకు అనిపిస్తోంది ఏంటంటే, సినిమా వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి. ఇప్పుడైతే నిజంగానే సినిమాలు భయపడుతున్నారు, ఒప్పుకోవాల్సిందే మనం. అప్పుడు ఎట్లానైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో, 1-2 సినిమాలకి కొత్త రూల్స్ పెట్టి అందరినీ ఫ్లైట్ వేసుకుని వచ్చాడు చేశాడు, అందరూ బతిలాడుకున్నారు జగన్మోహన్ రెడ్డిని. అట్లా కాకపోయినా కూడా మరొక అల్లు అర్జున్ మూవీ పుష్ప 2కి టికెట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా సార్ ఈజీగానే. ఆ విధంగా ఏమి ఆయన జగన్ లాగా మరీ అంత ఇదిగా ఏమి లేడు రేవంత్ రెడ్డి, అందులో ఏం డౌట్ లేదు. కానీ నేను అనుకుంటాను వాళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దగా ఎవరు వెళ్ళి కలిసినట్టుగా కూడా లేదు గతంలో లాగా. బహుశా దానివల్ల కూడా వీళ్ళు చాలా దేర్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్ అనేటువంటి భావం కూడా కలిగినట్టు ఉంది. ఇప్పుడు వెళతారేమో సార్. ఇప్పుడు ఇంకా అందరికీ భయం వచ్చేసింది కదా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, అందులో డౌట్ లేదు. అంటే ఒక రకంగా ఒక వేకప్ కాల్ లాగా చేశాడు రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది వాళ్ళ టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.